మరి ఈ సంఘ వార్షికోత్సవ దినమున ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషము. ఈ అవకాశం కల్పించినటువంటి దైవజనులు, సేవకులు ఆనందరావు గారికి, శ్వేతమ్మ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, మాతోటి జతపని వారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులు, ఇంకా మరికొంతమంది కాపరులు, విశ్వాసులు, మీ అందరికీ ప్రభు నామంలో శుభములు, సమాధానం కలిగిన. మరి కొంత సమయం నా రక్షణ సాక్ష్యం కూడా నేను తెలియజేస్తాను. మ్యాక్సిమం నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించి ఆ సాక్ష్యం కంటే ముందుగా ఆనందరావు గారు చేసే పనిని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. వాక్యంలో ఇలా రాయబడినది, అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో అక్కడ 11వ వచనంలో అక్కడ అంటాడు, ఆ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అనే మాట 12వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. Do not lack in zeal, be ardent in spirit and serve the Lord. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే వారు వృద్ధాప్యమంతున్నప్పటికీ వారు దీర్ఘాయువు చేత ఆశ్రయించబడ్డారు. ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి ఆశ ఉన్నది కదా, అది చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు, మనందరికీ తెలిసిన రీతిగా దేవుని కొరకు కష్టపడి అలసిపోయినటువంటి వారికి తప్పకుండా ఫలితం ఉంటుంది. మన కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, భార్య, పిల్లలు, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవలు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యుల కొరకు అంతా తిరిగి అలసిపోవడం వేరు, దేవుని కొరకు అలసిపోవడము వేరు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో కీర్తన భక్తుడు యెషయా భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు, ఇలా అంటున్నాడు, అది నాకు నోటికే కానీ మీ కొరకు నేను చూపిస్తూ ఉన్నాను. అయినను నేను వ్యర్థముగా ప్రయాసపడి తిని, నా బలమంతా వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకోండి. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. బహుమానాల పంట ఒక దినము దేవుడు మనల్ని పిలిచి, లోకం కొరకు కష్టపడడం వేరే, ఉద్యోగం కొరకు ఉరుకులు పరుగులు వేరు, కానీ దేవుని కొరకు కష్టపడి పనిచేసి అలసిపోయి భక్తుడు అక్కడ అంటున్నాడు, వేస్ట్ ఇదంతా అనుకున్నాడు యెషయా, కానీ నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. ఎంత గొప్ప విషయం కదా. పౌలు గారు కూడా అదే అంటాడు. ఏమంటాడంటే, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. మరి 2 వాక్యాలు చదివించి నేను సాక్ష్యంలో పెడతాను. మరి ఆనందరావు గారు చెప్పిన రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారికి ఆత్మల పట్ల, విశ్వాసుల పట్ల ఉన్నటువంటి ఒక ఆశ చూసాం మనం. 12:15 2వ పత్రిక. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను నిజంగా అంటే ఒక ఆత్మ రక్షించబడడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం చూస్తున్నాం. మరి ఒక లేఖన భాగం చదివి మనం ముందుకు వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఇలా తెలియజేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. నిజంగా చూడండి, ఆత్మల కొరకు సమస్తం. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎంత కష్టం కదా. ఒక మాట నేను చెప్పగలను, ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే మన బైబిల్లో యేసు ప్రభు చెప్పిన ఉపమానాలలో ఒక వ్యక్తి అన్నాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఏమన్నాడంటే, ప్రభా మా నాన్న చచ్చిపోయాడు, నేను పాతిపెట్టి వస్తాను అన్నాడు. సువార్త చెప్పినప్పుడు ఇంకొకడు అన్నాడు, నేను 500 ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించాలన్నాడు. ఇంకొకడు అన్నాడు, పొలం కొన్నాను అన్నాడు.
ఇంకొకడు అన్నాడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, నాకు రావడం వీలు కాదన్నాడు. కదా, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించి అతన్ని స్థిరపరిచి బలపరచాలంటే ఎంత కష్టం కదా. మరి ఈ పని అన్నిటిలాంటిది కాదు. మన బలంతో కాదు, మన బలంతో ఒక గుండెత్తుతాం, బండెత్తాం, కానీ ఒక ఆత్మను రక్షించడం అనే పని మనది కాదండి. దేవుడే అన్నాడు కదా, బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత ఈ కార్యాన్ని నేను జరిగిస్తాను. ఇది మరి ఈ వాక్యంతో నేను ముగించి కొంత సమయము చాలా క్లుప్తంగా 10 నిమిషాలు